నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. నేషనల్ హైవే 44 కాశ్మీర్ టు కన్యాకుమారి ఈ జాతీయ రహదారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గుండా వెళ్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కొన్ని వంతెనలు బ్రిడ్జిలను నిర్మించారు. అవి పూర్తయ్యాయి. వాటి వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. తెలంగాణలోని మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట ప్రాంతాల్లో ఈ నార్సింగ్ మండలం జప్తిసివ్ కపూర్ ఈ వద్ద 29 కోట్ల రూపాయలతో వంతెన నిర్మాణం అనేది చేపట్టి పూర్తయింది. రాకపోకలు సాగడంతో ఈ ప్రజలు అనేది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువ ఇంతకుముందు ప్రమాదాలు జరిగేవి. ఇది నేషనల్ హైవే 44 రహదారిలో ఇది చాలా క్రిటికల్ అయినటువంటి ప్రాంతం. ఈడ బైపాసు, సర్కిళ్ళు ఈ యొక్క గ్రామాలకు వెళ్ళే చోట మరీ ఇబ్బందికరంగా ఉండేది ఈ ప్రాంతంలో. దీనిని దృష్టిలో పెట్టుకొని అవసరం ఉన్న చోట వంతెనల నిర్మాణాలు అయితే చేపట్టారు ఈ నేషనల్ హైవే 44 మీద. ప్రధానంగా ఈ యొక్క జప్తి శివనూరు నుండి వెళ్ళే చోట ఈ ప్రమాదాలు అనేవి ఎక్కువగా జరుగుతుండేవి. అందువల్ల ఇక్కడ గతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కొందరు ఇక్కడ దీని మీద కేంద్రం దృష్టి పెట్టి వంతెనలు నిర్మించాలని ఒక రిక్వెస్ట్ అయితే పంపించడం అయితే జరిగింది. దీంతో కేంద్రం పచ్చజెండా ఊపి నిధులు మంజూరు చేసింది. ఇక ఈ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించినటువంటి ఈ నేషనల్ హైవే 44 జాతీయ రహదారి ఇది ఈ జిల్లాలో వచ్చేసి 55 కిలోమీటర్ల దూరం ప్రయాణం మార్గం ఉంది. మధ్యలో ఈ యొక్క జప్తి శివనూరు వద్ద వంతెన పనులైన ఈ 2 ఏళ్ల కిందట ప్రారంభించారు. చేగుంట సమీపంలో రెడ్డిపల్లి సర్కిల్ వద్ద నిర్మించినటువంటి వంతెన సగం వరకు చేరినటువంటి సందర్భంలో ఈ యొక్క జప్తి శివనూరును వద్ద పనులు చేపట్టడం అయితే జరిగింది. చేగుంట వద్ద పూర్తి చేయగానే ఈ జప్తి శివనూరు వద్ద ఈ యొక్క వంతెన పనులు అనేవి వేగం పెంచి ఇటీవలే పూర్తి చేశారు. దీనిపై వంతెనపై రాకపోకలు అనేవి సాగిస్తున్నారు, అనుమతించారు. అయితే ఇది ఈ జాతీయ రహదారి బోయినపల్లి నుంచి మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ వరకు 6 వరుసలుగా రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్నారు. భవిష్యత్తులో కూడా ఈ కాళ్ళకల్ నుంచి కూడా ఇదే విధంగా రోడ్డును విస్తరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ముందు చూపుగానే ఈ జప్తి శివనూరు వద్ద కూడా వంతెనతో పాటు 6 వరుసల రోడ్డు నిర్మాణాన్ని చేపట్టి పూర్తి చేయడం అయితే జరిగింది. దీనివల్ల వాహనాల రాకపోకలకు సమస్యలు అనేవి ఉత్పన్నం కాకుండా ఉంటుందనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక ఈ జిల్లాలో జాతీయ రహదారిపై ఎక్కువగా ప్రమాదాలు జరిగేటువంటి 4 ప్రదేశాలు ఉన్నాయి. ఈ 4 ప్రదేశాల్లో వంతెనల నిర్మాణం పూర్తి చేశారు. మొదటగా తుఫ్రాన్ సమీపంలో నాగులపల్లి చౌరస్తా వద్ద నిర్మించారు. అనంతరం చేగుంట వద్ద రెడ్డిపల్లి సర్కిల్ వద్ద ఒకటి నిర్మించారు. తర్వాత తుఫ్రాన్ సమీపంలో హైదర్గూడ వద్ద ఒకటి నిర్మించారు. ఇప్పుడు జప్తి శివనూరు వద్ద ఈ ఒక వంతెన కట్టి దాన్ని పూర్తి చేశారు. దీంతో ఈ 4 చోట్ల ఈ మంచి ఒక గట్టి వంతెనలు అనేవి నిర్మించడం వల్ల ఈ ప్రమాదాలు అనేవి చాలా తగ్గుముఖం పడతాయనేటువంటి అభిప్రాయం ఈ యొక్క అధికారుల్లో కనపడుతుంది. ఇక్కడ చేగుంట మండలం యొక్క వడియారం బైపాస్ సర్కిల్ వద్ద కూడా నిర్మిస్తే ఇబ్బంది లేకుండా ఈ ప్రయాణం సాఫీగా సాగేటువంటి అవకాశం ఉందనేటువంటి అభిప్రాయం ఈ యొక్క ప్రయాణికుల్లో వెల్లడవుతుంది. టోటల్గా ఈ మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఈ 4 చోట్ల నేషనల్ హైవే 44 మీద ఈ బైపాసుల టైపు 4 వంతెనలు అనేవి నిర్మించడంతో ట్రాఫిక్ సమస్యలు చాలా వరకు 90% తగ్గాయనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.